కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ వ్యాప్తంగా గత 15 రోజులుగా బూత్ స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి ఓటర్ల ధృవీకరణ సర్వేకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, వలస వెళ్లిన వారి వివరాల సేకరణ కోసం ఆర్డీఓ పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ డేటా ఎంతో కీలకమని, పట్టణంలో కొంతమంది అపోహ పడుతున్నట్లుగా అధికారులు బ్యాంక్ అకౌంట్ వివరాలు కానీ, పాన్ కార్డ్ నెంబర్లు కానీ అడగడం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆధార్ నెంబర్, ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే సేకరిస్తున్నారని, కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రజలంతా అధికారులకు సరైన వివరాలు అందించి ఈ సర్వేను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక 15 రోజుల ముందు నుంచి భారత ఎన్నికల సంఘం నుంచి మనకి డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే బిఎల్ఓలు కానీ, బిఎల్ఏలు కానీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా వచ్చి ఇంటింటికి వచ్చి ఫామ్ ఇచ్చి, ఫామ్ ద్వారా కొత్త ఓట్లు ఉన్నా కూడా తెలియపరచుకుంటున్నారు. అదేవిధంగా ఏదైనా డెత్ కేసులు ఉన్నా కూడా అవి నోట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంట్లో ఇదివరకు ఇక్కడ ఓటర్ లిస్టులో ఉండి బయటికి వెళ్ళిపోయినవి కూడా నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించండి. దీనికి అదేవిధంగా దీనివల్ల అన్నిటికీ ఉపయోగాలు ఉంటాయి. రేపు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో కానీ, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు ఏ వచ్చినా కూడా దీంట్లో అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ నెంబర్ కానీ, వాళ్ళు ఏదైతే అధికారులు అడుగుతున్నారో దాన్ని అందరూ కూడా సహకరించడానికి కూడా తెలియజేస్తున్నా. దానికోసం మనం ఆర్టీఓ గారు కానీ, మన బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా వచ్చారు. మీరు టౌన్లో కూడా వాళ్ళు ఏదో కొంతమంది అపోహ పడుతున్నారు, ఇవన్నీ ఏదో పాన్ కార్డ్ అడుగుతున్నారు, మా అకౌంట్లు అడుగుతున్నారు, ఏది అడుగుతున్నారు అని. అవన్నీ ఎవరు అడగట్లేదు. పాన్ కార్డ్ ఎవరికి ఇవ్వలే, మీ అకౌంట్ నెంబర్లు ఎవరికి ఇవ్వలే. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్, మీ ఆధార్ నెంబర్ కావాలి, మీరు ఎంతమంది ఆ ఇంట్లో నివసిస్తున్నారు ఈ హౌస్లో అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అడుగుతారు. దాన్ని అన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు వాళ్ళకి సహకరించండి. దానివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.